మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ పోలీసులపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ నేతలతో కలిసి తెలంగాణ పోలీసులే డేటా చోరీ చేశారని ఏపీ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులపై కేసును బుక్ చేశారు. సెక్షన్ 120B, 418, 380, 409, 167, 177, 180B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజా అప్డేట్స్ మా కొలీగ్ రాజేష్ న్యూస్ రూమ్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? ఆల్రెడీ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు, మంత్రులు వెళ్ళి. ప్రస్తుతానికి కండిషన్ ఏమిటి? ఎక్కడుంది పరిస్థితి? రమణ, మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి మనం ప్రతి బులెటిన్లో కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ఇష్యూకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. ప్రతి గంటకు పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. అయితే నిన్నటికి నిన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందో, ఈ యొక్క కేసు తీవ్రత బట్టి సిట్ ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే ఇటు డీజీపీతో కూడా ఇటు స్టీఫెన్ రవీంద్ర బృందం అంతా కూడా భేటీ అయింది. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ కేసు సంబంధించి విచారణ అంతా కూడా కొనసాగుతున్న సమయంలోనే ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇటు గుంటూరులోని ఏదైతే తుళ్లూరు పోలీస్ స్టేషన్లోని ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కూడా తెలంగాణ పోలీసులపైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలపైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఫిర్యాదుకు సంబంధించి ఏదైతే 23వ తేదీ కన్నా ముందు ఏదైతే కుట్ర జరిగిందని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారో, ఆ కుట్రలో భాగంగా కొంతమంది పేర్లు కూడా ఇచ్చినట్టుంది. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం కేవలము తుళ్లూరు పోలీస్ స్టేషన్లోనే కొంతమంది పోలీసులు, దాదాపు ఒక 12 మంది పోలీసులపైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ పోలీసులకు సంబంధించి ఒక 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా కేసులు పెట్టినట్లు కూడా మనకు సమాచారం, పూర్తి సమాచారం అయితే రావాల్సింది. మొత్తానికి కేసుకు తీవ్రత చూస్తుంటే మాత్రం ఇది ఎక్కడికి వచ్చి వెళ్ళే అవకాశం కనబడితే రోజుకు పెరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు టీడీపీ ఏదైతే చెప్తుందో ఇది కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఎలాగైనా సరే టీడీపీని ఓడించాలని ఒక లక్ష్యంతో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా 1 గంటకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా మనకున్న సమాచారం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న కుట్రలు ఇవన్నీ కూడా వెల్లడించబోతున్నాము అనే దానిపైన కూడా తెలుస్తుంది. ఇక న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని మాత్రం ఇటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న పోలీసులు, ఇక్కడ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఏ విషయం దీనికి సంబంధించి ఎందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు డేటా కేసుకు సంబంధించి? ఎందుకంటే నిజంగా తప్పు జరగనప్పుడు ఎందుకు మరి అశోక్ రెడ్డిని ఎక్కడ దాచిపెట్టారు? అశోక్ రెడ్డి ఎక్కడ వెళ్ళాడు? మరి ఎందుకు విచారణకు అతన్ని పంపించట్లేదు? కొంతమంది టీడీపీ నేతలతోటే ఈ అశోక్ రెడ్డి ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజంగా డేటా పోకుంటే ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజల పౌరులు ఏదైతే వాళ్ళ డేటా అంతా కూడా భద్రంగా ఉంది అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఏపీ ప్రభుత్వం, మరి ఎందుకు భయపడుతుంది? మళ్ళీ ఎందుకు రిటర్న్ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా యూటర్న్ చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికే ఈరోజు టీడీపీ యూటర్న్ తీసుకొని ఇలా తప్పుడు కేసులు బనాయిస్తుందని చెప్పేసి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇప్పుడు కేసులు అయితే బుక్ చేశారు. తెలంగాణ పోలీసులపైన కేసులు బుక్ చేసిన నేపథ్యంలోనే మరి నిజంగా వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చేసి మరి ఇక్కడ ఉన్న పోలీసులకు నోటీసులు ఇవ్వబోతున్నారా, విచారించబోతున్నారా ఏంటంటే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడే డీజీపీ తోటి ఏదైతే స్టీఫెన్ రవీంద్ర సిట్ బృందం ఏదైతుందో స్టీఫెన్ రవీంద్ర భేటీ తర్వాత కూడా దీనికి సంబంధించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికి విచారించిన తర్వాత మరికొంతమంది కీలక నేతలు కూడా ఇందులో ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఈ యొక్క సిట్ బృందం ఆంధ్రప్రదేశ్కు వెళుతుందా, వెళ్ళి అక్కడ ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించి డేటాకు సంబంధించి ఎవరైతే ఇచ్చారో ఐటీ గ్రిడ్ సంస్థకు పూర్తి ఏపీ ప్రజల డేటా ఎవరైతే ఇచ్చారో ఆ డేటా ఇవ్వడానికి దానికి సహకరించిన వ్యక్తులు ఎవరు? టీడీపీ వ్యక్తులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా చెప్తున్న నేపథ్యంలోనే మరి దీనికి సంబంధించి కూడా ఈరోజు సిట్ బృందం విచారణ చేయబోతుందా? ఆ సిట్ బృందం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతుందా, లేక ఇక్కడ నుంచే నోటీసులు ఏమైనా కొంతమందికి ఇవ్వబోతున్నారా ఏందనేది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఏది అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఓట్ల తొలగింపు విషయం పక్కకు పెడితే మాత్రము రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ఒక పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అనే విధంగా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బలంగా ప్రచారం చేస్తూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కావాలని చేస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ కేసు మరి కాసేపట్లో ఈ యొక్క పోలీసులు ఏదైతే ఫిర్యాదు చేస్తారో తెలంగాణ పోలీసులపైన కేసులు పెట్టారో మళ్ళీ వాళ్ళ పేర్లు ఎవరు ఏందనేది మాత్రం మరి కాసేపట్లో వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. తెలంగాణ పోలీసులపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. వైసీపీ నేతలతో కలిసి తెలంగాణ పోలీసులే డేటా చోరీ చేశారని ఏపీ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులపై కేసు బుక్ చేశారు. అలాగే కొన్ని సెక్షన్లపై కూడా. ఇక మరింత తాజా సమాచారం అందించడానికి తుళ్లూరు నుంచి మా కొలీగ్ నరసింహరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు.
నరసింహ, ఏం జరుగుతోంది? చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అండ్ దీనిపై ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఏమైనా స్పందించిందా? ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు వీళ్ళు? రమణ, ఇప్పుడు ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య డేటా కేసు ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ డేటా కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై పుస్టేజీగా తీసుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని పుస్టేజీగా తీసుకుంది. సిట్ ఇప్పటికే డేటా కేసు పైన తెలంగాణ ప్రభుత్వం సిట్ వేసింది. దీనిలో భాగంగానే సిట్ వేసిన కొద్ది క్షణాలకే తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని దూకుడుకి కళ్ళె వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ పైన ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ పోలీసులు కానీ అంతేకాకుండా మాదాపూర్ పోలీసులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర బాబుకి కలిసి ఫిర్యాదు చేసిన విషయం కూడా మనం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఈ కేసుని తుళ్ళూరు పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. తుళ్ళూరు పోలీసులు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 409, 429, 426 అంతేకాకుండా 120B, 409 పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదులు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ అంతేకాకుండా మాదాపూర్కు సంబంధించినటువంటి పోలీసుల పైన కేసు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ గ్రిడ్ సంస్థకి వెళ్ళినటువంటి పోలీసులకి వారి పిక్కులతో సహా సీసీ కెమెరాలు ఆ సంస్థకి వెళ్ళిన సమయంలో వాళ్ళని బెదిరిస్తున్నట్టు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్నటువంటి డేటా కానీ దానికి సంబంధించినటువంటి డేటాని కలెక్షన్ చేసిన విషయం కానీ వీటన్నిటిని కూడా విత్ ప్రూఫ్తో సహా పోలీసులకి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి టీడీపీ నేతలు ఇచ్చినట్టు మనం చూసాము. అంతేకాకుండా కూడా ఇక ఏదైతే ఉందో ఈ కేసు విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు చోరీ చేసి వైసీపీకి చెందినటువంటి నేతలకు ఇచ్చారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం పైన కానీ ఇటు తెలంగాణ పోలీసుల పైన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం కూడా మనం చూసాం. అంతేకాకుండా కూడా ఇక దీనిపై ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య కూడా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఫామ్ 7 ద్వారా ఓటులు తొలగించేందుకు టీడీపీయే కుట్ర చేసి ఇప్పుడు టీడీపీ తిరిగి వైసీపీ మీద తెలంగాణ ప్రభుత్వమైన విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా పదే విమర్శలు చేస్తున్నారు. ఇటు రెండు పార్టీల మధ్య కూడా విమర్శల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కూడా వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ కేసు ఎటుదారి తీస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే తుళ్ళూరు పోలీసులు తెలంగాణ పోలీసుల మీద కేసు నమోదు చేశారు. ఓకే, థ్యాంక్ యూ.